క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఒక్కరోజు బైబిల్ అధ్యయన సదస్సు, ఈ రాత్రికాలపు సభలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ దివ్యమైన సమయాన్ని బట్టి పరలోకమందున్న తండ్రి అయిన దేవుని గణపరుస్తూ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా స్థానిక సంఘ కాపరి గోర్లకాందొడ్డి సంఘమునకును, కాపరి గారికి, సంఘ పెద్దలకును, వేదికను అలంకరించినటువంటి దైవదాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదే రీతిగా చేరువచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని మహాకృప నేటి వరకును మనం సజీవులుగా ఉన్నాము. ప్రపంచమంతా పతనావస్థలు ఉన్న ఈ కాలంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మానవ జీవితానికి రక్షణ ఆనందాన్ని ఇచ్చేటివి. కాబట్టి దేవుని కంటే మనుషుల జీవితాల్లో గొప్పది ఏదీ లేదు. ఈ గొప్పదైన మార్గాన్ని దేవుడు మనల్ని తీసుకొని తన వాక్యపు సందేశాల ద్వారా మనల్ని బలపరుస్తూ ఓ సంతోషాన్ని మన హృదయాల్లో దేవుడు స్థిరపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాళ్ళరా, ఎప్పుడూ దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో నెమ్మదినిచ్చేటివి. దేవుని మాటలు మనకు ధైర్యాన్ని ఇచ్చేటివి. దేవుని మాటలు ఓ మహాలోకపు స్వాస్థ్యాన్ని మనకు దగ్గర చేసేటిది. కాబట్టి ఎవరము దేవుని యొక్క కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అనాలోచితంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడి కోపానికి మనము బలైపోయే ప్రమాదం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ ఈ రీతిగా మనం కూడుకున్నామంటే దేవుని మహా కృప. కాబట్టి తొలి వర్తమానంలో మనం విన్నట్టుగా నేత్రాశ ఎంత ప్రమాదములోనికి మనిషిని తీసుకొని వెళుతుందో మనం విని ఉంటున్నాం. ఈ ప్రపంచంలో మనిషి పాపానికి దగ్గర అవుతున్నాడటువంటి తరుణంలో మనిషి ఎందుకు పాపానికి దగ్గర అవుతున్నాడు? పాపానికి తొలిమెట్టేంటి? మనిషి పాపం చేయడానికి ప్రారంభం ఏంటని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు మనిషి పాపానికి తొలిమెట్టు మనిషి యొక్క చూపు అన్న సంగతి మనకు అర్థం కావాలి. మనిషి చూడకపోతే మనిషి ఏమీ చేయలేడు. ఎప్పుడైతే మనం చూస్తామో మన చూపు అనేది మన ఆలోచనలో కేంద్రీకృతమైపోతుంటుంది. మనం చూసినది అది మన మెదడులో నిక్షిప్తమైపోతుంటుంది. దానికి ఒకరోజు కార్య సంకటము చేసి ఒకరోజు దానికి కార్యాముఖులమై పాపములోనికి మనం వెళ్ళేటువంటి ప్రమాదం కనపడుతుంటుంది. మనిషి ముందు చూస్తాడు, చూసిన తర్వాత మనసులో దాన్ని స్థిరపరుచుకుంటాడు. స్థిరపరుచుకున్న దాన్ని నెరవేర్చడం కొరకు మనిషి పరుగులు తీస్తుంటాడు. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. మంచిని చేయాలన్నా చూసే మనం ప్రేరేపితులు అవుతాము, చెడును చేయాలన్నా మనం చూసే ప్రేరేపితులు అవుతుంటుంటాం. కాకపోతే మంచి ఏంటో చెడేంటో అనే వివేచన జ్ఞానం అనేది మనకు లేకపోతే ఒకటి మంచిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంటుంది, కానీ చెడు అనేది నిత్యమైనటువంటి నాశనములోనికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంటుంది. అందుకని మనం ఎప్పుడూ మన చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఏం చెబుతుందో మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 6వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 6వ అధ్యాయములో వ్రాయబడిన ఒక మాటను మీరు చూడగలిగితే 22, 23 వచనాల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేహమునకు దీపము కన్నే కాబట్టి నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను తేటగా ఉండాలి, నీ చూపు తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉన్నప్పుడు నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది అంటున్నాడు. వెంటనే కిందేమంటున్నాడు? నీ కన్ను ఒకవేళ చెడిపోతే నీ దేహమంతా చీకటిమయమైపోతుంటుంది. కన్ను చెడిపోతే దేహము చీకటిమయం అవడం ఏంటి అసలు? కన్ను తేటగా ఉంటే దేహము ఎలుగుమయం అవడం ఏంటి అసలు? కళ్ళు లేనివాడు భూమి మీద బ్రతకలేడు అని ఒకవేళ మనం అనుకుంటే కళ్ళు లేని ఎంతోమంది మన కళ్ళ ముందు బ్రతుకుతున్నారు. కళ్ళు లేని ఎంతోమంది వారి దేహము చీకటిమయమైందని మనం చెప్పలేము. ఎందుకంటే వారు డబ్బును గుర్తుపట్టగలుగుతున్నారు. కళ్ళు లేని వాళ్ళు కూడా చదువుతున్నారు, వాళ్ళకి ఒక లిపి ఉంది, వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు.
కళ్ళు లేని వారు కలెక్టర్లు అవుతున్నారు, కళ్ళు లేని వారు కంప్యూటర్ ముందు ఆపరేటివ్ చేస్తుంటున్నారు. కళ్ళు లేకపోయినా ఎన్నో పనులు మన కళ్ళ ముందు చేస్తున్న అనేక మంది కనపడుతుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారి మాటల్లోని భావములోనికి మనం జాగ్రత్తగా వెళ్ళి ఆలోచిస్తే ఆయన అంటున్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమైపోతుంటుంది. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొని వస్తున్నాడు ప్రభువారు? ఎందుకు ఈ ప్రస్తావనను తీసుకొని వస్తున్నాడని 19వ వచనమును మీరు జాగ్రత్తగా చూడగలిగితే అదే అధ్యాయంలో, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేస్తాయి, దొంగలు కన్నము వేసి దొంగిలితారు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి, అక్కడ చిమ్మెటలేదు, తుప్పైనను దాన్ని తినివేయదు. ఓ ధనాన్ని గురించి ప్రస్తావిస్తూ, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు. ధన సంపుటిలోనికి మనిషి వెళ్ళాలని ఈ రంగుల ప్రపంచాన్ని మనిషి చూసినప్పుడు మనిషి ఏమనుకుంటాడో తెలుసా? ధనమున్నవాన్ని మనం చూడగానే మనకు ధనము లేదనే భావనలోనికి మనం వెళ్ళిపోతుంటుంటాం. ఓ భవనాన్ని కట్టుకున్నవాన్ని మనం చూడగానే నాకంటూ ఒక సొంత ఇల్లు లేదనే భావనలోనికి మనం వెళ్ళిపోతుంటాం. ఓ ఖరీదైన కారు కొనుక్కున్నవాన్ని మనం చూసినప్పుడు నాకు ఒక కారు లేదే అని మనం అనుకుంటుంటాం. అంటే లోకాన్ని చూసి మనిషి ఏమైపోతాడో తెలుసా? ప్రేరేపితుడు అవుతుంటాడు. ఈ లోకాన్ని చూసి ప్రేరేపితుడవుతూ చివరికి తనను తాను నిందించుకొని దైవత్వంలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. దేవునిలో నేనున్నాను, దేవుడితో నేనున్నాను. అలాంటప్పుడు నాకే ఎందుకు ఈ కష్టాలు కన్నీళ్ళు, నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు? ఉన్నవాన్ని చూసి ఒక పేదవాడు ఆలోచించే విధానము దేవుని వాళ్ళరా. దేవుడు దేవుడు దేవుడని బ్రతుకుతున్న మన జీవితాల్లో దేవుడు లేనివాడు ఆనందంగా లోకంలో గడుపుతుంటున్నప్పుడు, దేవునిలో గడుపుతున్నటువంటి మనము చూస్తుంటున్నప్పుడు లోకాన్ని చూసి ప్రేరేపితులం అయితే మనం ఏమనుకుంటామో తెలుసా? మనల్ని మనం నిందించుకునే ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం. ఈ భూమి మీద ఉన్న ధనవంతుని చూడకు, ఈ భూమి మీద ఉన్న ఈ రంగుల ప్రపంచాన్ని చూడకు. ఈ రంగుల ప్రపంచాన్ని చూసి ఒకవేళ నీవు ప్రేరేపితుడు అయి మోసపోయావనుకో, నీ కన్ను చెడిపోతుంటుంది, నీ చూసే విధానం చెడిపోతుంది. కాబట్టి నీ కన్ను చెడిపోయినదైతే నీ దేహమంతా చీకటిమయంగా మారిపోతుంటుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని చూసే విధానంలో మార్పు వచ్చేసిందనుకోండి, నీవు సమస్యలోనికి వెళ్ళిపోతావు. అది ఎక్కడి వరకు నిన్ను దారి తీస్తుందంటే నిత్యనాశనములోనికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంటుంది. నిత్యనాశనములోనికి. ఒకరోజు ఒక ఆయన ప్రపంచాన్ని చూశాడు, తన జీవితాన్ని చూసుకున్నాడు. ప్రపంచం అంతా బాగుంది, తన జీవితాన్ని చూసుకుంటే ప్రపంచంతో పోల్చుకుంటే కన్నీటి పర్యంతం అయిపోతున్నాడు. కన్నీళ్ళు కష్టాలతో తన జీవితం ముందుకు వెళుతుంటున్నప్పుడు లోకం ఇంత బాగుంది, దేవుడు అనుకుంటున్నా నేనెందుకు ఇలా ఉన్నానని ఓ ఆలోచన తనలో గూడు కట్టుకుంది. దేవుని కోసం బ్రతుకుతున్నవాడు, దేవుని పరిచర్యలో ఉన్నవాడు, దేవుని కోసం అహర్నిశలు కష్టపడుతున్నవాడు తనలో ఉన్న కష్టాన్ని చూసుకున్నాడు. ఈ ప్రపంచాన్ని చూశాడు. ఈ ప్రపంచాన్ని చూడగానే ఏమనుకున్నాడు తెలుసా? నేనెందుకు ఇలా మారిపోతున్నాను? నాకెందుకు ఈ కష్టాలు? నాకెందుకు ఈ కన్నీళ్ళు? దేవుడే లేడని చెప్పుకునే లోకం ఆనందమయంగా ఉంది, నేనెందుకు ఈ సమస్యల్లో ఉన్నాను అని ఏ స్థితిలోనికి తాను జారిపోతున్నాడో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే పిల్లరా, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూడగలిగితే ఒక మహానుభావుడు మనకు కనపడతాడు. ఆయన ఎవరో మీరు చూడండి. 73వ అధ్యాయం 1వ వచనం నుంచి, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 1వ వచనం నుంచి, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారిపోవడానికి సిద్ధమైపోయాయి, నా అడుగులు జారడానికి సిద్ధమయ్యాయి, నా పాదములు జారడానికి సిద్ధమయ్యాయి. నేను కొద్దిలో జారిపోయేదను, కొంచెమైతే నేను భక్తిలో నుంచి జారిపోదును, కొంచెమైతే నేను భక్తిలో నుంచి జారి నిత్య నాశనములోనికి వెళ్ళిపోయే స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. ఎవరింతకైనా? ఆసాపు గారు దేవుని పరిశుద్ధ పరిచర్యలో ఓ గాయకుడిగా
క్వైర్ టీంకి ఒక లీడర్గా దేవుని పరిచర్యలు ఉన్నటువంటి ఆసాపు గారు ఒకరోజు ప్రపంచాన్ని చూశాడు దేవుని వాళ్ళ. చూసిన తర్వాత ఏమనుకున్నాడో తెలుసా? తన స్థితిని చూసుకున్నాడు. ఒక్కసారి భక్తిలో నుంచి జారిపోయేటట్టుగా తన బ్రతుకు మారిపోయింది. ఎందుకు అనగానే కింది మాటలో చెబుతున్నాడు చూడండి. భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఈ కంటితో ప్రపంచాన్ని చూశాడు. ఈ కంటితో భక్తిహీనుని చూశాడు. ఈయన భక్తి కలిగిన వాడు. ఒకడు భక్తి లేని ప్రపంచాన్ని చూశాడు. భక్తి లేని ప్రపంచాన్ని చూడగానే మత్సరం వచ్చేసింది. ఓర్చుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అని జాగ్రత్తగా ఆలోచించినప్పుడు కింది మాట్లాడుతున్నాడు, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేనే. ఎందుకంటే మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్టు వాళ్ళకు తెగులు పుట్టదు. కాబట్టి గర్వము కంఠహారము వలె వారును చుట్టుకొని ఉన్నది, వస్త్రము వలె వారు బలత్కారమును ధరించుకొని ఉన్నారు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేస్తున్నారు, బలత్కారం చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, కీడులు చేస్తున్నారు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, గర్వము చేత వారు మాటలాడుతారు. ప్రపంచాన్ని చుట్టేసి వస్తున్నారు. వారికి తెగులు లేదు. వారికి అనారోగ్యం వచ్చిన దేశాలు దాటి వారు వైద్యాన్ని తీసుకోగలరు. ఈ దేశాలను దాటిపోయి వారు వైద్యాన్ని అందించుకోగలరు. ఎవరింతకీ వాళ్ళు అనగానే భక్తిహీనుడు ఇంత ఆనందంగా బ్రతుకుతున్నాడు. భక్తి లేనివాడు లోకంలో గొప్పగా బ్రతుకుతున్నాడు. భక్తి అని తిరుగుతున్న నా జీవితంలో నేనెందుకు ఈ కష్టాలు పడుతున్నాను? అసలు దేవుడే ఉంటే నాకు ఈ సమస్యలు ఉంటాయని ఓ ఆలోచనలోనికి ఆసాపు గారు వెళ్ళిపోయారు. చూశారా దేవుని వారు? మనకు కూడా కొన్నిసార్లు ఈ ఆలోచనలు వస్తుంటుంటాయి. ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఎన్నో మీటింగ్స్, ఎన్నో కార్యక్రమాలు, ఇవన్నీ తరచూ మనం చేస్తూ ఉంటుంటాం. కొన్నిసార్లు మనల్ని మనం ఆలోచించుకున్నప్పుడు సేవ అని నేను తిరుగుతున్నాను, నాకేంటి కష్టాలు? సేవ లేని వాడు గొప్పగా బ్రతుకుతుంటున్నాడు. నేను సేవకుడినైనప్పుడు, దేవుడి సహాయము నాకు ఉంటున్నప్పుడు నేనెందుకు కష్టపడుతున్నాను? నాకెందుకు ఈ సమస్యలు నన్ను చుట్టుముట్టాయని మానవ నేత్రాలతో ఈ ప్రపంచాన్ని చూడగానే మనకు వచ్చే ఆలోచన అదే ప్రియులారా. ఆసాపు గారి జీవితంలో అదే. భక్తిహీనుడు గొప్పగా బ్రతుకుతున్నాడు లోకంలో. భక్తిహీనుడు నివాసాలు కట్టుకున్నాడు. భక్తిహీనుడు ధనాన్ని సంపాదించుకుంటున్నాడు. భక్తి కలిగిన నేను మాత్రం కడు పేదరికములోనికి వెళ్ళిపోతున్నాను. అసలు నాకెందుకు ఈ భక్తి? భక్తి లేకపోతే నేను సంపాదించుకునేవాన్నే కదా. దుష్టుడు రంగుల ప్రపంచాన్ని చూపెడతాడు. ఈ ప్రపంచాన్ని చూపెట్టి మనల్ని భక్తిలో నుంచి బయటికి లాగటం కోసం వాడు ఎరేస్తాడు. మనకు అర్థం కాదు దేవుని వాళ్ళు. ఓ చేపలు పట్టేవాడు నీళ్ళల్లో గాలానికి ఎర్ర పెట్టేవాడు చేపల్ని ముందు ఆకర్షించినట్టుగా దుష్టుడు కూడా మన ముందు ఈ ప్రపంచాన్ని పెట్టాడు, మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంటాడు. ఆసాపు గారు ప్రమాదములోనికి వెళ్ళిపోతుంటున్నాడు. ఆ కింది మాటలో ఏమంటున్నాడు చూడండి. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయుచున్నది. అమెరికాలో ఇలా జరిగిందట కదా, జపాన్లో ఇలా జరిగిందట కదా, పలానా దేశంలో ఇలా జరిగిందట కదా. న్యూస్ మీడియా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది, మన దగ్గర ఏముండవు. మన ఊరు విషయాలు, మన విషయాలు మనం మాట్లాడుకుంటుంటాం. వాళ్ళు ప్రపంచాన్ని చుట్టేసి వస్తున్నారు, భూసంచారము చేస్తుంటున్నారు. కింది మాటలో మీరు చూడగా, ఇదిగో అట్టివారు భక్తిహీనులు, 12వ వచనము, అట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధిని చేసుకుందరు, వారి హృదయము శుద్ధి నేను నా హృదయమును శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ కలిగింది ఆయనకు ఆలోచన. నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వ్యర్థం. నేను బాప్తిస్మం తీసుకున్నాను వ్యర్థం. నేను దేవుడి కోసం బ్రతుకుతున్నాను వ్యర్థం. ఎందుకు అంటే ఇదిగో లోకములో ఉన్నవాడు ఎల్లప్పుడూ నిశ్చింతగలవాడై వాడు ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నప్పుడు ఎక్కడ చేసుకుంటున్నాడు ధనాన్ని వృద్ధి? లోకములో.
లోకములో ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నప్పుడు నేనెందుకు పేదరికంలో వెళ్ళిపోవాలి? ఇదిగో నేను పరిశుద్ధంగా ఉండటం వ్యర్థమే, నా చేతులు నేను కడుక్కోవటము, నేను నిర్మలంగా ఉండుట వ్యర్థమే. నాకు దినమంతయో బాధ కలుగుతుంది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తుంది, దినమంతా బాధ, ఎప్పుడు కన్నీళ్ళు, తినటానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, రుచికరమైన భోజనము లేదు, వాడుకోవడానికి వాహనము లేదు. లోకాన్ని చూసిన వాడు గొప్పగా ఉన్నాడు, వీడు సంపాదించుకుంటున్నాడు, మన చుట్టూ ఉన్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మనకి వెనకకు తిరిగి చూస్తే ఏమీ లేదు. మరి దేవుడు అంటున్నాం, ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుని మనం నమ్ముకున్నాం, ఈ ముల్లోకాల చక్రవర్తిని మనం నమ్ముకున్నాం. ఆయన నమ్ముకుంటే మరి నాకెందుకు కష్టం? అసలు నేనెందుకు రక్షణలో ఉండటం? నేను రక్షణలో ఉండటం వ్యర్థం, నేను చేతులు కడుక్కోవటం వ్యర్థం, నేను పరిశుద్ధంగా ఉండటం వ్యర్థం. ఏమంటే ఏ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడో చూడండి దేవుని వల్ల. ఆసాపు గారు భక్తిపరుడు. దేనిని బట్టి? ధనాన్ని బట్టి, భూమి మీద వారు సంపాదించుకుంటున్న ధనాన్ని బట్టి, భూమి మీద వారికి ఉన్న ఆధిపత్యమును బట్టి, భూమి మీద ఉన్న వాళ్ళ ధన సంపుటిని బట్టి ఆసాపు గారు మత్సరములోనికి వెళ్ళిపోతుంటున్నాడు, మత్సరములోకి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనకండి. భూమి మీద ఉన్న ధనాన్ని బట్టి మీరు మత్సరపడకండి. భూమి మీద ధనవంతులను చూసి మీరేదో జరుగుతుందని మీరేదో అనుకోకండి. మీ కన్ను చెడినదైతే, మీ కన్ను చెడిపోతే మీ దేహం అంతా చీకటిమయమైపోతుంది. ఆసాపు గారి కన్ను చెడిపోయింది. అక్కడ కంటతో చూస్తున్నాడు ప్రపంచాన్ని, ఆయన చూపు చెడిపోయింది, ఆయన కంటి చూపు చెడిపోయింది, మత్సరములోనికి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే నిత్యత్వములోనికి వెళ్ళవలసిన ఆసాపు గారు ఇదిగో నిత్య నాశనములోనికి వెళ్ళటానికి కాలు జారే స్థితిలోనికి వచ్చేసాడు, నిత్య నాశనములోనికి. ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు దేవుని వల్ల. ఇంత భక్తిగా ఉన్న నేను, ఇంత నిశ్చింతగా ఉన్న నేను అసలు ఎందుకు నేను భక్తిలో ఉండాలని ఆలోచించినటువంటి ఆసాపు గారు మరలా ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. దేవుని మహాకృప ఆయనకు తోడై ఉంది. ఏం జరిగిందో చూడండి, 15వ వచనము. ఈలాగు ముచ్చటింతునని నేను అసలు అనుకొని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును, అయినప్పటికీ నీ దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి నేను ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఒక్కసారి ఆలోచనలు పడ్డాడు. నేత్రాలతో చూసిన తర్వాత మత్సరపడ్డాడు. నేను భక్తిలో ఉండటం వేస్ట్ అనుకున్నాడు, నేను దేవుడని బ్రతకటం వేస్ట్ అనుకున్నాడు. ఒకరోజు ఆలోచనలు పడ్డాడు. అసలు ఇదంతా ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆలోచించాడు. ఆలోచనకు చూపుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు దేవుని వాళ్ళరా, లేదు. పరిశుద్ధ గ్రంథములోనికి వెళితే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటున్నాడు, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. జ్ఞానికి కన్నులు ఎక్కడ ఉన్నాయి? మనకందరి కన్నులు ఎక్కడ ఉన్నాయి? మన కన్నులు ఎక్కడ ఉన్నాయి? ఏంటి మోకాళ్ళకు ఉన్నాయా? ఏమండి, ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కన్నులు ఎక్కడున్నాయి? తలలోనే ఉన్నాయి. మరి ప్రత్యేకంగా ప్రసంగి గారు ఏమంటారు? జ్ఞానికి మాత్రం కన్నులు ఎక్కడున్నాయి? తలలో ఉన్నాయి. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయి. ఈరోజు అజ్ఞానికి కూడా తలలోనే ఉన్నాయి. జ్ఞానికి కన్నులు తలలో ఉండటం ఏంటి? నీవు నేను అనుకుంటున్న కంటిని గురించి ఆయన మాట్లాడటం లేదు, మానవ నేత్రాన్ని గురించి మాట్లాడటం లేదు. ప్రసంగి గారు మనోనేత్రముల గురించి మాట్లాడుతున్నారు. ప్రసంగి గారు జ్ఞానికి కన్నులు ఎక్కడున్నవి? తలలో ఉన్నవంటే మెదడుతో ఆలోచిస్తాడు. ఈ కంటితో చూస్తాడు, మెదడుతో ఆలోచిస్తాడు. కంటితో చూసిన దాన్ని బట్టి నీవు మెదడుతో ఆలోచించకపోతే నువ్వు ప్రమాదములోనికి వెళ్ళిపోతావు. కంటితో చూసిన దాన్ని బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. నీ మెదడులో ఆలోచనను బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. ఆసాపు గారు చూసిన తర్వాత భక్తిలో నుంచి జారిపోవాలనుకున్నాడు. ఈ 16వ వచనంలోకి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? నేను దీనిని తెలుసుకున్నదామని ఆలోచించినప్పుడు. అంటే ఇప్పుడు దేనితో ప్లాన్ చేస్తున్నాడు మళ్ళీ ప్రపంచాన్ని?
మనోనేత్రముతో చూస్తుంటున్నాడు, మనోనేత్రముతో ఆలోచిస్తుంటున్నాడు. ఆ మాట చదవండి, కీర్తనలు 73:16. అయినను దీనిని నేను తెలుసుకొనవలనని ఆలోచించాడు. ఒకరోజు చూసి భక్తిలో నుంచి పాడైపోవాలనుకున్నాడు, ఈసారి ఆలోచిస్తున్నాడు. ఆలోచించగానే ఏమొచ్చిందో చూడండి. ఆలోచనలో ఆయనకు వచ్చిన ఆన్సర్ ఏమంటున్నాడు? నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి ఈ భక్తి లేకుండా ధన సమృద్ధి చేసుకుంటున్న వారి అంతమును గురించి నేను ధ్యానించిన వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అయితే వారి గురించి నేను ఆలోచించినప్పుడు నాకు ఏమర్థమైందంటే, నిశ్చయముగా నీవు వారు కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములో వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. వాళ్ళు ధన సమృద్ధి కలిగిన వారు, వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి గొంతుకు ఒక కంఠాహారం ఉన్నది, వారు గర్వముతో మాట్లాడుతున్నారు, వారు ధన సమృద్ధి చేసుకుంటున్నారు, వారి సంభాషణ దేశాలను దాటిపోతుందని వారి గురించి గొప్పగా చెప్పాడు. మనోనేత్రముతో చూడక మునుపు ఆసాపు గారు మనోనేత్రముతో ఎప్పుడైతే ఆలోచనలు పడ్డాడో, నిశ్చయముగా వారు ఎక్కడున్నారంటున్నాడు? కాలుజారు చోటనే వారున్నారు. నాశనానికి దగ్గరగా వారున్నారు. నాశనానికి దగ్గరగా ఉన్న వారిని చూసి నేను కాలు జారిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయానేంటి? అసలు మానవ నేత్రముతో చూసినప్పుడు ఆసాపు గారు పడిపోవడానికి సిద్ధమయ్యాడు. మనోనేత్రముతో ఆలోచించినప్పుడు ఆసాపు గారు తనను తాను భక్తిలో స్థిరపరచుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు, ఈరోజు ప్రపంచంలో రక్షణలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి ఈ ప్రపంచాన్ని మానవ నేత్రముతో మనం చూడకూడదు. దేవుని వల్లరా మానవ నేత్రంతో చూసామనుకో మనం భక్తిలో నుంచి జారిపోతాం. మనోనేత్రముతో చూడాలి, ఆలోచించాలి. ఆసాపు గారు ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడ్డ తర్వాత కింద ఏమంటున్నాడు చూడండి, 22వ వచనం. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని తండ్రి, నేను తెలివిలేని పశుప్రాయుడను, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతని. ఇదిగో నేను మృగం అని నేనా భక్తిలో నుంచి జారిపోవాలనుకున్నాను, ఈ లోకాన్ని చూసి నేనా భక్తిలో నుంచి పడిపోవాలనుకున్నాను. తండ్రి, నా మాటలను బట్టి నన్ను శిక్షించకు, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. ఎలా మారిపోయాడో చూడండి, ఎలా మారిపోయాడో చూడండి. మానవ నేత్రముతో చూసినప్పుడు నేను భక్తిలో ఉండి ఎందుకు, నా చేతులు కడుక్కున్నది ఎందుకు, నేను పరిశుద్ధంగా ఉన్నది ఎందుకు, నా బ్రతుకిలా నాశనం అవుతున్నప్పుడు నాకు ఈ భక్తి ఎందుకు అని ఇదిగో మానవ నేత్రంతో చూసినప్పుడు ఆలోచించాడు, మాట్లాడాడు. మనోనేత్రంతో చూసినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను తెలివిలేని పశుప్రాయుడను, ఇదిగో నీ సన్నిధిని మృగము వంటి వాడను. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నాడు చూడండి. లోకములో ఉన్నవాన్ని చూసి మత్సరపడ్డ ఆసాపు గారు తన ముగింపు ప్రాయములోనికి వచ్చేసరికి అంటున్నాడు, ఆకాశములో నీవు నాకుండగా అసలు లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు, ఏదొద్దు తండ్రి, నువ్వు నాకుంటే చాలు తండ్రి. ఎంత గొప్ప మాటలు దేవుని వాళ్ళరా. ఏది వద్దు తండ్రి, నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాకుంటే చాలు. దేనిని బట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు? దేనిని బట్టి? ఈ నేత్రాలతో ప్రపంచాన్ని చూసినప్పుడు అసలు నేను భక్తి నుండి ఏం సుఖం అనుకున్నాడు? మానవ నేత్రముతో చూసినప్పుడు పాడైపోవడానికి ముందుకు పోయినాడు. మనోనేత్రముతో చూసినప్పుడు దేవుడు నాకుంటే చాలు అనుకున్నాడు. దేవుని వల్లరా ఈరోజు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం చెప్పండి? మానవ నేత్రముతో చూస్తున్నారా? మనోనేత్రముతో చూస్తున్నారా? ఈరోజు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు చెప్పండి? దేవుని వల్లరా ఈరోజు పాపానికి ప్రారంభం ఏంటి చెప్పండి? సెల్ ఫోన్లో చూసి ప్రారంభంలో సెల్ ఫోన్లో చూస్తుంటున్నాడు, పాపానికి ప్రారంభం కట్టుకుంటున్నాడు. ఓ మొబైల్లో చూస్తున్నాడు, పాపానికి ప్రేరేపితులవుతున్నాడు. ఎందుకురా నీవు ఈ నేరం చేశావని పోలీసు వారు అడిగినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను సెల్ ఫోన్లో చూశాను. చూడకపోతే ఈరోజు చూపును బట్టి మనం ఏదైనా చేస్తాము దేవుని వాడరా. ఈరోజు మన ఇంట్లో ఉన్న ఏ వస్తువునైనా మీరు ఆలోచించండి, ఎక్కడో మనం అది చూసి ఉండాలి.
ఒక ఇంటిని కట్టుకున్నామంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో మనం అది చూసి ఉండాలి. మన కాళ్ళ కింద ఇంట్లో టైల్స్ వేస్తున్నామంటే ఎక్కడో అది చూసాం, అది మనకు నచ్చింది, అది నచ్చింది. చూపును బట్టి చూపును నీవు కంట్రోల్ చేసుకోవాలి. నీ ఆర్థిక స్థితిగతులను బట్టి నీవు దాన్ని నెరవేర్చుకోగలవంటే ఓకే, కానీ చూపును మనం కంట్రోల్ చేసుకోలేదో మనం ఏమైపోతామో తెలుసా? నష్టాలలోనికి మనం వెళ్ళిపోతాం దేవుని వాళ్ళరా. మన చూపును మనం కంట్రోల్ చేసుకోకపోతే భౌతికంగానే మనం నష్టాల పాలవుతాం. మనకు వచ్చేదెంత, మనం ఖర్చు పెట్టేది ఎంత? లోకం మన ఏదో చూడాలనుకుంటుంది. లోకం ఏమనుకుంటే మనకేంటి? నీ ఆర్థిక స్థితిగతి నీకు తెలిసి ఉండాలి. లోకంతో పోటీ పడితే మనం పోటీ పడగలమా? ఆలోచించండి. ఈరోజు చాలామంది నష్టపోయేది అక్కడే. కుటుంబంలో ఒకరి వివాహం వచ్చింది. ఆ వివాహానికి అనేక మంది బంధువర్గం వస్తారు కాబట్టి మేము చిన్నగా కనపడితే ఎలా? ఆ వివాహానికి వెళ్ళినప్పుడు అనేక మంది మనల్ని చూస్తారు. మేము గొప్పగా కనపడాలి. వారి చూపుకు మేము గొప్పగా కనపడాలి. 2 లక్షలు అప్పు చేసి ఒంటి నిండా బంగారం కొనుక్కొని ఆ వివాహానికి హాజరైనప్పుడు ఆ చుట్టూరా ఉన్న వారందరూ చూసి, ఈ నగలు ఎంతైనవి, ఈ గొలుసు ఎంతైంది, ఈ చెవులది ఎంతైంది, వీళ్ళంతా మాట్లాడుతుంటే ఒక ఆనందం. 10 మంది మనల్ని చూడాలి అని ఒక ఆనందం. వివాహం అయిపోయింది. 2 గంటల తర్వాత ఇంటికి వచ్చేసాం. వివాహం అయిపోయింది. ఈ కొన్న 2 లక్షల రూపాయలకు ఇదిగో ప్రతీ నెల వాయిదాలు చెల్లించాలి. అప్పుడు మరలా ప్రారంభం అయిపోయింది టార్చర్, ఒత్తిడి. ఏం చేయాలి ఇప్పుడు? 2 గంటల సంతోషం కొరకు 2 లక్షలు అప్పు చేసి ఒంటి నిండా బంగారం వేసుకుని ఒక వివాహానికి వెళ్ళిపోయి మనమేంటో చూపెట్టుకోవాలనుకుంటున్నాం. ఆ తర్వాత ఇంటికి వస్తే నెల కానేయింది. నెలలో ఇదిగో ప్రతీ నెల కట్టాలి డబ్బు. ఎక్కడి నుంచి కడతాం? మరలా వాటన్నిటిని మరలా తాకట్టు పెట్టి మరలా అప్పు చెల్లించేసినాం. చూసారా ఏం సుఖం? ఒకరోజు మరలా వాళ్ళు ఇంటికి వచ్చారు. మీ ఒంటి మీద ఉన్నవన్నీ ఏవి అనగానే తాకట్టు పెట్టి పరువు పోలే. ఏదో మనం ఎదుటి వాళ్ళకి చూపెట్టుకోవడం కోసం మనం ఏదో చేయవలసిన అవసరం లేదు దేవుని వాళ్ళ. అప్పు చేసి ఏదో చేయవలసిన అవసరం లేదు దేవుని వాళ్ళ. ఎదుటివాడికి ఉంది కాబట్టి మనకు ఉండాలన్నది లేదు దేవుని వాళ్ళ. దుష్టుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. ఎప్పుడు వాడి పని అదే. అందుకని మార్కెట్లోకి వెళ్ళిపోగానే మనం చూడండి, ఏది కొనాలన్నా బయట కనపడుతూ ఉంటుంటాయి అద్దాల్లో నుంచి. బంగారపు కొట్టుకుపోయామనుకోండి, బయటికి కనపడతాయా కనపడవా? అద్దం లోపల అన్నీ మనకు కనపడతాయి. ఓ బట్టల షాప్కి వెళ్ళండి, అద్దం లోపల నుంచి మనకు కాదు బయట కూడా కనపడతాయి. పెద్ద బట్టల షాప్ ముందుకు వెళ్ళగానే అక్కడ కూడా ఒక ఫ్యామిలీ కనపడుతుంది బయట మెట్ల మీద. అవునా కదా? ఒక నాన్న ఉంటాడు, దానికి ఒక డ్రెస్సు. ఒక అమ్మ ఆకారం ఉంటుంది, దానికి ఒక డ్రెస్సు. 4 పిల్లల ఆకారం ఉంటాయి, వాళ్ళకి ఒక డ్రెస్సులు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ బొమ్మలన్నీ మనం బయట చూడగానే అబ్బా ఈ బట్టలు వేసుకుంటే మేము కూడా ఇలానే ఉంటామో మనకు ఆలోచన వచ్చేస్తుంది. చూడగానే ఆకర్షితులం అయిపోతాం, లోపలికి వెళ్ళిపోతాం. మనిషి చూపును ఆకర్షించడం కోసం దుష్టుడు వేసే ఎత్తుగడ. ఈరోజు మనం చూపుకు ప్రేరేపితులం అవుతున్నాం దేవుని వల్ల. ఒక స్థాయి వరకు ఇది ఓకే, కానీ చివరికి అది ఏం చేస్తాడో తెలుసా దుష్టుడు? చివరికి అది నిన్ను పాపములోనికి తీసుకొని వెళ్తాడు. చూపెట్టి మనల్ని మోసం చేస్తాడు దుష్టుడు. ఈ పాపములు, ఈ ప్రపంచంలో మొట్టమొదటి పాపం ఏంటి చెప్పండి? మొట్టమొదటి పాపం ఏంటి? ఈ ప్రపంచంలో మొట్టమొదటి పాపం ప్రారంభమైంది ఎప్పుడు? ఆ మొట్టమొదటి పాపం ఏంటి? ఆదికాండము ఎక్కడ నుంచి ప్రారంభమైందో మనకు అర్థం కావాలి. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, ఆదికాండములో 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, ఆ వృక్షము ఆహారానికి మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అని చూచి, అమ్మ చూసేసింది. ఈ తోట చెట్ల ఫలముల్లో ప్రతి వృక్ష ఫలమును మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఒక వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినడానికి వీలు లేదు అని నాన్న చెప్పాడు. మన తండ్రి, మన ఆది తండ్రికి చెప్పాడు, మన తల్లికి చెప్పాడు. కానీ మన తల్లి ఏం చేసిందో తెలుసా? వివేకమిచ్చు రమ్యమైనది, చూచుటకు రమ్యమైనది ఆ పండును చూడగానే నిగనిగలాడిపోతుంటుంది. ఈవిడ చూపును ఆకర్షించేసింది పండు.
ఎప్పుడైతే చూపును ఆకర్షించిందో దేవుడు చెప్పిన మాటలు పక్కకి వెళ్ళిపోయాయి. దేవుని వల్ల చూపును ఆకర్షించింది, నిగనిగలాడిపోతుంది పండు. వద్దు అని తండ్రి అన్నాడు కదా. దేవుని మాట కంటే ఈ పండు ఆకర్షణ ఎక్కువైందా? ఈరోజు దేవుని మాటల కంటే ఈ ప్రపంచపు ఆకర్షణే మానవ జీవితాలకు ఎక్కువ అవుతుంది. అందుకనే పాపాలు పెరిగిపోతుంటున్నాయి. దేవుడు వద్దు అని చెప్పిన ఆ పండు అవ్వను ఆకర్షిస్తుంది అంటే దాని అర్థం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. పోయింది దేవుని వల్ల ఆ పండును తీసుకున్నది. ఏమండి, మరలా చదవండి ఆ మాట. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. ఆ వృక్షం అంటే అది ఒక్కటే వృక్షం అందమైంది, అది ఒక్కటే వృక్షపు పండ కన్నులకు రమ్యమైనది. 2వ అధ్యాయం 9వ వచనం, అదే ఆదికాండము చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో ఉంచాను. ప్రతి వృక్షము చూపునకు రమ్యమైందే, ప్రతి వృక్షము ఆహారమునకు మంచిదే. అవ్వను ఈ వృక్షం మాత్రం ఎందుకు ఆకర్షిస్తుంటుంది? ఆలోచించండి దేవుని వాళ్ళరా. అంటే ఏది వద్దు అనుకుంటామో, ఏది చెయ్యకూడదో అక్కడే దుష్టుడు మన నేత్రాలను నిలిపేస్తాడు, అక్కడే నిలిపేస్తాడు. చూస్తాము, చూడగానే ఆకర్షితం అయిపోతాం, మెదడులో గూడు కట్టుకొని పోతుంటుంది. ఏదో ఒకరోజు నేను చెయ్యాలి అనుకుంటాడు, ఏదో ఒకరోజు. ఈరోజు పాపం పెరగటానికి ఏంటి? ఆ రోజు ఏదేనులో ఆ పండును చూసింది అమ్మ, ప్రేరేపితులారైపోయింది, పోయింది, పండు తీసుకొని తిన్నది, పాపానికి కేంద్ర స్థానంగా ప్రారంభకురాలుగా మిగిలిపోయింది. దేవుని వాళ్ళరా, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నది అదే. ఈరోజు ప్రపంచంలో మన కళ్ళ ముందు ఈ ఆరిన నేలలో జరుగుతున్నది అదే. పాపము మనిషిని ప్రేరేపించుట కొరకు అర్ధనగ్న ప్రదర్శనలతో గోడల మీద వాల్ పోస్టర్లు వేస్తూ, ఈరోజు న్యూస్ మీడియాలో చూపెడుతూ యవనస్తుల్ని పాడు చేయడం కోసం ఈరోజు సినీ మీడియా చేస్తున్న ఎత్తుగడ అదే. దీని వెనకాతల దుష్టుడి ప్రేరేపణ, వాడి ఎత్తుగడ. ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఒక సినిమా రిలీజ్ అయింది. భయంకరమైన అర్ధనగ్న ప్రదర్శనలు, యువత చూడకూడని పోస్టర్స్ రోడ్ల మీద గోడలకు అంటించి కనపడుతుంది. ఆ మార్గంలో ఒక న్యాయవాది వెళుతుంది, కారులో చూసింది. వెంటనే ఇది ఆ సినిమాకు సంబంధించిన డైరెక్టర్కు వాళ్ళకు నోటీసులు పంపించింది. ఇమ్మీడియట్గా పోస్టర్లను క్లోజ్ చేయండి, లేదంటే మీ అంతు చూస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసింది. ఎందుకు ఒక న్యాయవాది స్పందించింది? ఓ గోడ మీద ఉన్న ఒక పోస్టర్ను చూసి ఎందుకు ఒక న్యాయవాది మంచిగా ఆలోచించింది? మనిషిని ప్రేరేపితులు చేస్తుంది. నేను ఇలా చేయాలనుకుంటాడు, నేను ఇలా చెయ్యాలి అనుకుంటాడు. మనిషిని ఆకర్షించే విధానం చూడండి దేవుని వాడారా. దుష్టుడు ఎత్తుగడని ఎంతమంది కనిపెడుతున్నారు. సెల్ ఫోన్ చూస్తున్నారు నా పిల్లలు అనుకుంటున్నావు, కానీ అందులో వాడు ఏం చూస్తున్నాడు ఏ రోజైనా ఆలోచించావా? మంచినే చూస్తున్నాం అనుకుంటావు, మధ్యలో చెడు కనపడుతుంటుంది. ఒక్కసారి క్లిక్ చేశాడో వాడి జీవితం అయిపోయినట్టే, లోతుల్లోనికి వెళ్ళిపోతాడు. చూసి 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన ఈ టీన్ ఏజ్లో అనేక మంది నాశనములోనికి వెళ్ళిపోతున్నారు. పాపం 6 నెలల ఒక చంటి బిడ్డను చెరిచే మనసు వస్తుందంటే ఒకడికి ఎందుకు వస్తుంది దేవుని వాళ్ళరా? ఓ 6 సంవత్సరాల ఒక చంటి బిడ్డను, ఓ 3 సంవత్సరాల చంటి బిడ్డను, ఓ 10 సంవత్సరాల ఒక చంటి బిడ్డను చెరుస్తున్నారు అంటే నిజంగా మనుషుల మృగాల. దుష్టుడు ప్రేరేపణ నేత్రాలను ఆకర్షిస్తుంటున్నాడు దేవుని వాళ్ళరా. దీన్ని గమనించకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, పాపములోనికి మన జీవితాలు వెళ్ళిపోతుంటుంటాయి. నీ చూపును కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? చూసిన దానికి ఆకర్షితుడైపోతుంటున్నావా? పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంటుంది, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా చూడాలి. పక్కకు తిప్పకు నీ చూపు నిన్ను ఆకర్షించే ఓ అదృశ్య శక్తి నీ కోసం వల వేసుకొని ఉన్నాడు. నీ కన్నులు ఇటు అటు చూడొద్దు. ఎటువైపు చూస్తున్నావు? మార్కెట్కి వెళ్ళిపోయావా? తలదించుకొని వెళ్ళావా? ఆ కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళావా? ఆ మార్కెట్లో అంత మట్టికి కొనుక్కొని బయటకు వచ్చేయి. చుట్టూ చూడకు, నువ్వు ఆకర్షితుడు అయిపోతావు. అందులో పాపం ఉంటుంది, జాగ్రత్త అన్నాడు.
జాగ్రత్త, నీ చూపు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైపోను. సామెతల గ్రంథము 4:25 చూడండి దేవుని వాళ్ళ. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. నీ కనురెప్పలు సైడ్ కిందకు చూస్తున్నావు, మందిరంలో కూర్చొని పక్కెందుకు చూస్తున్నావు, దేవుని సేవలోకి వచ్చి పక్కన కిందకు చూస్తున్నాం, ఈ ప్రపంచంలోకి వెళ్ళి పక్క కిందకు చూస్తున్నాం. పక్కకి చూస్తే పాడైపోతాం, జాగ్రత్త. దేవుడు ఎంత గొప్ప మాట రాస్తున్నాడు. నీ కన్నులు సూటిగా స్ట్రైట్గా నీ ముందు చూసుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్ చూడకు, నిన్ను లాగేస్తాడు దుష్టుడు, లాగేస్తాడు. ఒకరోజు సైడ్కు చూశాడు, భయంకరమైన శోధనలోనికి వెళ్ళిపోయాడు దేవుని వాళ్ళ ఒక మహనీయుడు. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం పరిశుద్ధ గ్రంథం 13:8 నుంచి చూడండి దేవుని వాళ్ళ. 13:8 నుంచి మీరు చూడగలిగితే, కాబట్టి అబ్రాము లోతుతో చెప్తున్నాడు, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహమును ఉండకూడదు. ఈ దేశమంతా నీ ముందుంది లోతు, నీకు పశువులు ఎక్కువ ఉన్నాయి, నాకు పశువులు ఎక్కువ ఉన్నాయి, నీకు పనివారు ఉన్నారు, నాకు పనివారు ఉన్నారు, మన ఇద్దరి పని వాళ్ళకు గొడవ వస్తుంది లోతు. ఎందుకు? పశువులను మేపే దగ్గర. మనం చూస్తే బంధువులం. కాబట్టి నువ్వేం చేయంటే, ఇదిగో నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు గొడవలు రాకూడదంటే, ఇదిగో మనం మంచిగా విడిపోదాం. ఇదిగో ఈ ప్రాంతం అంతా నీ కన్నులకు ముందుంది. నువ్వు కుడికి పోతే నేను ఎడమకు పోతాను, నీవు ఎడమకు పోతే నేను కుడికి పోతాను. నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు లోతు? కింది మాటలో చూడండి, 10వ వచనంలో, లోతు తన కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. ఇక్కడే పొరపాటు చేశారు లోతు గారు. అబ్రహాము గారు తలదించుకొని ఏమంటున్నాడు? ఆప్షన్ నీదే. నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను, నువ్వు ఎడమకి వెళితే నేను కుడి తట్టుకు వెళ్తాను. నేను ఇటే వెళ్తానని మాత్రం నేను ఫిక్స్ అవ్వలేదు లోతు. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు వెళ్తావో నీది ముందు నిర్ణయం తీసుకో చిన్నవాడిగా. ఈయన కూడా తలదించుకొని ఇదిగో నేను పలానా వైపు వెళ్ళిపోతానులే అనొచ్చు కదా. తలెత్తాడు, ఒక్కసారి కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడట. చూడగానే ఎలా ఉంది? కింది మాటలు చెప్తున్నాడు చూడండి. ఆ ప్రాంతం అంతా ఎలా ఉందంటే, యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమయుండెను, ఒక పచ్చని సస్యశ్యామలంగా ఉంది. నీటి వసతి కలిగిన ప్రాంతం, ఓ పచ్చని పొలాలు కలిగిన ప్రాంతం, నా పశువులకి ఇది సరి అయిన ప్రాంతం అనుకున్నాడు దేవుని వాళ్ళరా. ఐగుప్తు ఇదిగో దేశము వలె, నీరు పారు దేశము వలె ఉన్నది. వెంటనే అబ్రహాం గారితో చెప్తాను, నేను ఈ పక్క వెళ్ళిపోతాను. రైట్, వెళ్ళు. దేనిని బట్టి సెలెక్ట్ చేసుకున్నాడు లోతు? ఒక్కసారి మనసు పెట్టండి. దేనిని బట్టి? చూపును బట్టి దేవుని వాళ్ళరా. ఆ ప్రాంతాన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు? చూపును బట్టి. ప్రాంతము బాగుంది కానీ ప్రజలు బాగోలేరు. ఆ సంగతి లోతు గారు గమనించలేకపోయాడు. తెలుసా? ప్రాంతం బాగుంది, ప్రజలు బాగోలేరు. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారు. ప్రాంతాన్ని చూసి నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు కానీ ఆ ప్రజలను బట్టి నీకు ఏమర్థమవుతుంది లోతు? నువ్వెందుకు నిర్ణయం తీసుకున్నావు? పచ్చగా ఉంది ప్రాంతం అనుకున్నావా? హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటున్నావు. హైదరాబాద్ అనగానే ఒక అభివృద్ధి జరిగిన ప్రాంతం అని చూస్తున్నావు. మానవ హృదయాలలోనికి వెళ్ళి చూడు, పాపము నడి రోడ్డు మీద తాండవిస్తుంది హైదరాబాదులో. ఈరోజు పాపం అనేది నడి బొడ్డు మీద ఇదిగో మన తెలంగాణ కాదు, ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన ప్రతి ప్రాంతంలో దేవుని వాళ్ళరా. హైదరాబాద్ అంటున్నావు, ముంబై అంటున్నావు, బెంగళూరు అంటున్నావు, ఈరోజు పట్టణాలలోనికి వెళ్ళాలనుకుంటున్నావు. కానీ యువత ప్రపంచాన్ని చూసి ఏమైపోతున్నారో తెలుసా? వాళ్ళతో పోటీ పడాలనుకుంటున్నారు, వాళ్ళలా జీవించాలనుకుంటున్నారు, వాళ్ళలా లగ్జరీ లైఫ్ కావాలనుకుంటున్నారు. అది నెరవేర్చుకోవడానికి ధనం లేదు, అమ్మా నాన్న పంపించే స్తోమత లేదు. ఒళ్ళమ్ముకుని బ్రతుకుతున్న యువత రోడ్ల మీద కనపడుతున్నారని ఒకవైపు మేధావులు సర్వే చేసి చెప్పుతున్నప్పటికీ ఆ ప్రాంతం మనకు కావాలనుకుంటున్నాం. దేనిని బట్టి? కంటి చూపును బట్టి. ఆ రోజు లోతు చేసింది అదే. ఆ ప్రాంతాన్ని చూశాడు,
ప్రజల గుండెల్లోనికి వెళ్ళి చూడలేదు. ఆ ప్రజలు భయంకరులు, పాపులు, యెహోవా దృష్టికి బహు భయంకరులు. అడుగు పెట్టిన దగ్గర నుంచి లోతుకు నెమ్మది లేదు దేవుని వల్ల. పేతురు గారు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో ఏమంటున్నాడో చూడండి. దినదినము నీతిగల తన మనస్సును లోతు నొప్పించుకొనుచున్నాడు. దేనిని బట్టి? ఆ ప్రజల మనస్తత్వాన్ని బట్టి. అభివృద్ధి చెందిందని చూస్తున్నావు కానీ వారి మనసును చూడు. మనసుకు నెమ్మది లేదు. జీవితం హతమారిపోతుంది. ఎంత భయంకరమైన పాపం అంటే, ఒకరోజు దేవదూతలు ఇంటికి వచ్చినప్పుడు, ఇదిగో ఆ దేవదూతలను చెరచటానికి ఆ ఊరంతా లోతింటి ముందుకు వచ్చేసారంటే, మనుషులా వాళ్ళు, మూర్ఖులా, మృగాల? ఒక్కసారి ఆలోచించండి దేవుని వాళ్ళరా. దేనిని బట్టి సెలెక్ట్ చేసుకున్నాడు? ఒక లోతు, ఒక అవ్వ కంటి చూపును బట్టి. ఓ లోతు కంటి చూపును బట్టి. కంటి చూపు నిన్ను ఆకర్షిస్తుంటుంది. ఒకరోజు మహారాజైన దావీదు గారు ఉన్నారు, మిద్దె మీదకి ఎక్కేశాడు. సాయంకాలపు వేళ సరదాగా ఆ మేడ మీదకి ఎక్కాడు. తిరుగుతూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి దేవుని వాళ్ళరా. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాల్లో, ఒకానొక దినమున ప్రొద్దుగురుకే వేళ దావీదు పడక మీద నుంచి ప్రొద్దుపోయే వేళ లేచి రాజనగరం మిద్దె మీదకి వెళ్ళాను. పైనుంచి చూస్తుండగా స్నానము చేయు ఒక సహోదరి కనపడుతుంటుంది. స్త్రీ. మహారాజు మేడ మీదకి వెళ్ళాడు. ఒక్కసారి చుట్టూ ప్రదేశాన్ని చూశాడు. స్నానం చేస్తున్న ఒక మహిళ కనపడింది. ఓ మహారాజుగా నీకు బుద్ధి ఉండాలి. ఏం చూస్తున్నావు? ఏ ఆలోచన రావాలి ఆ చూపును బట్టి? అయ్యో, నా దేశంలో ప్రజలు ఆరు బయట స్నానం చేస్తున్నారు అని వారికి ఏదైనా వసతి కల్పించాలనే ఆలోచనను పక్కన పెట్టి మానవ నేత్రాలతో చూడగానే వెంటనే మనసులో గూడు కట్టుకుంది పాపం. ఆ స్త్రీని సొంతం చేసుకోవాలనే ఆలోచన చూడండి. దీని కొరకు నేనేం చేయాలి? ఎవరు ఆవిడ భర్త? యూరియా. ఎక్కడ ఉంటాడు? నా సైన్యములో పని చేస్తాడు. యూరియాని పిలవాలి, యుద్ధానికి పంపాలి, యుద్ధానికి యూరియాని ముందు పెట్టాలి. పంపించేశాడు దేవుని వలన. సైన్యాధిపతిని పిలుస్తున్నాడు. ఇదిగో ఈ యుద్ధంలో మీరేం చేయండి అంటే, యూరియాను బాగా ఉత్తేజభరితంగా ముందుకు నెట్టేసేయండి. ఆ యుద్ధంలోనికి యూరియా ముందుకెళ్ళగానే మీరు వెనక తప్పించుకోండి. ఆ శత్రు సైన్యం యూరియాను చంపేస్తారు. ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. యూరియాను చంపడానికి స్కెచ్ చేశాడు. యుద్ధ వాతావరణం నెలకొన్నది. యూరియా పాపం ఒకరోజు ఇంటికి వచ్చాడు. యూరియా, ఆ యుద్ధ వాతావరణంలో నుంచి ఇంటికి వచ్చావు కదా, నీకు ఇంటికి వెళ్ళి పడుకోవయ్యా, నీ భార్యతో సుఖపడవయ్యా. ఇదిగో నా ఇంటి ముందు ఎందుకు కాపలా కుక్కగా నువ్వు ఉన్నావని అడుగుతుంటున్నాడు దావీదు. అప్పుడు ఏమంటున్నాడు యూరియా? నా రాజు అయిన నీవు కష్టాల్లో ఉంటే నేను వెళ్ళి నా భార్యతో సుఖపడగలనా? లేదు, నేను నీ ఇంటి ముందు కాపలాగానే ఉంటానంటున్నాడు. ఒక నీతిమంతుడు, ఓ నమ్మకమైన సైనికుడు దేవుని వాళ్ళరా. ఈ కంటి చూపు ఒక నమ్మకమైన సైనికుడిని చంపటానికి కూడా వెనకాడలేదు దావీదు జీవితంలో. ఒక్కసారి మీరు ఆలోచిస్తే, స్కెచ్ చేశాడు దావీదు గారు, యూరియాని ముందు పెట్టించాడు, యుద్ధంలో చంపించేశాడు. వెంటనే బత్షెబాను తెప్పించేసుకున్నాడు దావీదు. దూతల చేత ఆమెను పిలువనంపి ఆమె అతని యుద్ధకు రాగా ఆమెను తన సొంతము చేసుకున్నాడు దేవుని వల్ల. ఎంత పాపాన్ని కూడా కట్టుకున్నాడు చూడండి. నేత్రపు ఆశ, కంటి చూపు కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఒక దావీదు దేవుని వల్ల. ఆ తదుపరి పశ్చాత్తాపం, ఆ తదుపరి నాతాను పంపించాడు దేవుడు. ఈ ప్రపంచము నేత్రాలతో నన్నెవడు చూడలేదనుకొని ఒక యూరియా చావుకు కారణమయ్యాడు. యూరియా యుద్ధంలో చచ్చిపోయాడని సమాజం అనుకుంటుంది, కానీ యూరియా చావుకు దావీదే కారణమని ప్రపంచంలో ఎవడికి తెలుసు? అది పరలోకమందున్న దేవుడికి మాత్రమే తెలుసు. ఒక్కసారి చూశాడు నాతాను, నువ్వు వెళ్ళాలి, దావీదు ఇంటికి వెళ్ళాలి, దావీదుకు బుద్ధి రావాలి, నువ్వేం చేస్తావు? వెళ్ళు. నాతాను ఇంటికి వచ్చేసాడు. రండి ప్రవక్త గారు, రండి కూర్చోండి అన్నాడు. నీకు ఒక విషయం చెప్పాలి దావీదు, మన రాజ్యంలో ఏం జరిగిందో తెలుసా? ఒక పేదవాడున్నాడు, ఒక ధనవంతుడున్నాడు. ఒక పేదవాడికి ఒకటే గొర్రె పిల్ల ఉన్నది, దానిని తీసుకొని బయలుదేరాడు. ఒకరోజు సేద తీరడానికి పొత్తుకుంకు వేళ ఆ ధనవంతుడి ఇంటిలోనికి అతడు వెళ్ళాడు ఆశ్రయము కొరకు. ఏం జరిగిందయ్యా?
వాడింటికి బంధువులు వచ్చారు, ధనవంతుడింటికి. వాడికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఎన్నో పశువులు ఉన్నాయి, ఎన్నో మేకలు ఉన్నాయి. అయినప్పటికీ వాడు ఏం చేశాడో తెలుసా? ఈ పేదవాడు ఆశ్రయం కోసం వస్తే ఈ పేదవాడికున్న ఒక్క గొర్రెను చంపి వధించి వాని బంధువులకు వీడి యొక్క పశువును వధించేశాడయ్యా. నువ్వు మహారాజు కదా, న్యాయం చెప్పన్నాడు నాతాను ప్రవక్త. ఒక్కసారి సింహాసనం మీద నుంచి లేచి నిప్పులు చెరుగుతున్నాడు దావీదు. ఎవడు వాడు మరణమునకు పాత్రుడు. నా దేశంలో ఈ మనస్తత్వం కలిగిన వాడు మరణానికి పాత్రుడు. వాడెవడో కాదు, నువ్వే. నాతాను వెంటనే నిలబడాను, వాడు నువ్వే. ఒక్కసారి సతికిలపడ్డాడు సింహాసనం మీద. ఇంత పాపాన్ని కూడా కట్టుకున్నాడు. ఒక పేదవాడైన ఊరియాను చంపి ఆడి భార్యను నేను తెచ్చుకున్నాను. మనసులో మదన పడుతున్నాడు దేవుని వల్ల, పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపముతో రాసిన కీర్తనే 51వ కీర్తన. మానవ జీవితంలో పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యం దేవుని వల్ల. మనిషి తప్పు చేస్తాడు, మనిషి పొరపాటు చేస్తాడు. ఒకరోజు తన తప్పును తాను తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో రాస్తున్నాడు, దేవా ఈ సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను శుద్ధి చేయి, నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసుకొనకము, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు. నేను పాపం చేశాను తండ్రి. ఓ మహారాజు పాపంలో పడ్డానికి కారణం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. కంటి చూపు. అక్కడి నుంచి తిరుగులేక, అక్కడి నుంచి వెనుకకు తిరగకపోతే దావీదు నిత్య నాశనములోనికి వెళ్ళిపోవాలి. కంటి చూపు పాపానికి నెట్టివేసింది చూసారా? ఓ లోతు గారు సొదొమ పట్టణములో ఆ పాపపు చేష్టలు కలిగిన ప్రజల మధ్య జీవిస్తుంటున్నాడు. ఇదిగో ఆయన మనస్తత్వాన్ని స్థిరపరుచుకొని దేవునితో అంటిపెట్టుకొని ఉండకపోతే వారి పాపములో ఇతడును పాలివాడైతే నిత్య నరకములోనికి వెళ్ళిపోవాలి. ఇదిగో ఆ రోజు ఆయన తప్పించబడేవాడు కాదు. అగ్నిగంధకములు కురిచిన రోజు తనను కఠినపరుచుకొని నిలబడగలిగాడు. అంత శక్తి మనకుందా? ఆలోచించండి. అంత శక్తి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము మహారాజు అయినటువంటి సొలొమోను గారి జీవితంలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే పిల్లరా ఏమంటున్నాడు చూడండి. 10వ వచనం 2వ అధ్యాయం 10వ వచనములో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. ఏది చూడాలంటే అది చూస్తున్నాను నేను, ఏది కావాలంటే అది చేస్తున్నాను నేను చూసింది నా దగ్గరకు రావాల్సింది ఏదైనా. ఎంత పాపములోనికి వెళ్ళిపోయాడో తెలుసా? చివరికి 1000 మంది భార్యలు. ప్రపంచంలో ఎవరికైనా ఉన్నారా? 1000 మంది భార్యలు ప్రపంచంలో లేదు దేవుని వాళ్ళరా. 1000 మంది భార్యలు కలిగాడు. నా కన్నులు చూసిన వాటిలో దేనిని నేను ఆశించకుండా ఉండలేదు. అమ్మ, నా కన్ను ఎంత పాపములోనికి నన్ను నెట్టివేసింది, ఎంత పాపములోనికి నా కంటి చూపు నన్ను తీసుకొని వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆలోచించాడు. ఆ కింది వచనంలో మాట్లాడుతుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, నేను వాటి కోసం పడిన ప్రయాస అంతటినీ నేను నిదానించి వివేచించినప్పుడు, ఒకరోజు చూసి చెడిపోయాడు, ఒకరోజు ఆలోచనలో పడ్డాడు. చూసినప్పుడు చెడిపోయాడు, ఒకరోజు ఆలోచనలో పడ్డాడు. ఆలోచించేసరికి ఏమనుకుంటున్నాడు? అన్నీయూ వ్యర్థములయ్యి ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఉన్నవని నాకు తోచుచున్నది. నేను చెరువులు తవ్వించుకోవటం ఏంటి, ఈ తోటలు నాటడం ఏంటి, ఈ ఉద్యానవనములు ఏంటి, ఈ ఆస్తిపాస్తులు ఏంటి, ఈ బంగారం ఏంటి, ఈ ధన సంపుటి ఏంటి, ఈ అధికారం ఏంటి, 1000 మంది భార్యలేంటి, ఏం సాధించాను నేను అసలు? నా చూపును బట్టే కదా ఇవన్నీ చేశాను. పొలం కొనాలి ఉరుకుతున్నావే. ధనం సంపాదించాలని పరుగులు పెడుతున్నావే. ఉద్యోగం అని పరుగులు తీస్తున్నావే. వ్యాపారం అని పరుగులు తీస్తుంటున్నావే. దేన్ని కూడా కట్టుకుంటావు? అవన్నీ సంపాదించుకున్నవాడు, సాధించినవాడు, ప్రపంచాన్ని చూసి ఉరుతలోగినవాడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టు నేను ప్రయాసపడ్డాను, గాలిోడిగా నేను మిగిలిపోయాను. నా కంటిని బట్టే కదా
ఈ ప్రపంచానికి ఒక పాఠం చెప్పాలి అనుకున్నాడు. ఈ ప్రపంచానికి ఒక పాఠం చెప్పే క్రమంలో 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 13వ వచనంలో ఏం చెబుతున్నాడో చూడండి. 13వ వచనంలో చెబుతున్న మాట, నన్ను చూసి నేను చేసింది మీరు చేయకండి. అసలు మీరు చేయవలసింది, ప్రపంచానికి కావలసింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటి అందరికీ దేవిది. మానవ కోటికి దేవుని కట్టడలను అనుసరించి దేవుడికి లోబడి, దేవుడు 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 తప్ప ప్రపంచంలో మరొకటి లేదు. సొలొమోను చూడరా ఎంత గొప్పోడని మీరు అనుకుంటున్నారా నన్ను చూసి? సొలొమోను ఆస్తిపాస్తులు చూడండి అనుకుంటున్నారా నన్ను చూసి? నా యుద్ధ సామగ్రిని చూసి గొప్పోడు అనుకుంటున్నారా మీరు నన్ను చూసి? వద్దు, నేనే తప్పు చేశాను, నేనే కనుదృష్టిని బట్టి నేను మోసపోయాను. మీరేం చేయండి అంటే, సర్వ మానవ కోటికి ఒకటి చెబుతున్నాను. మానవ కోటి అందరికీ ఒక విధి ఏంటో తెలుసా? దేవునికి లోబడి ఉండండి. ఆయన తప్ప నీ జీవితంలో ఏది ఉండడానికి వీలు లేదంటున్నాడు. నేత్రాశ నిత్య నాశనములోనికి నిన్ను నడిపిస్తుంటుంది నువ్వు వెనుతిరగకపోతే. సొలొమోను వెనక్కొచ్చాడు, ఓ లోతు వెనక్కొచ్చాడు, ఓ దావీదు వెనక్కొచ్చేసాడు, ఓ సంసోను పోయాడు, వెనకకొచ్చిపోయాడు. మహాభాగ్యవంతుడు, అదృష్టవంతుడు. చూశాడు దెలీలాను, మోహించాడు, తన సంకల్పాన్ని మర్చిపోయాడు. ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు విడిపించడానికి పుట్టిన కారణ జన్ముండనే విషయాన్ని మర్చిపోయాడు. దెలీలాకు మోహించాడు, దెలీలా పాదాల దగ్గర పడుకుంటున్నాడు. ఇదిగో నీ మహాబలం ఎందులో చెప్పయ్యా సంసోను. ఆమె లాలిస్తుంది, తొడ మీద పడుగొట్టు పెట్టింది. నీ బలం ఎక్కడుందో చెప్పవా ప్లీజ్? నీవు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా, నీ బలం ఎక్కడుందో చెప్పవా? నీ బలం ఎక్కడుందో చెప్పవా? ప్రాణము విసిగి చావడానికి సిద్ధపడి, నా బలము నా వెంట్రుకలలో ఉంది అని చెప్పేశాడు దేవుని వాళ్ళరా. దేనిని బట్టి? నేను నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడను. మంగళ కత్తి నా తల మీదికి రాలేదు. ఇప్పటి వరకు నేను క్షవరము చేయించుకోలేదు. నా తల జుట్టు తీసేస్తే నా బలం పోతుంది. ఈ ప్రపంచానికి చెప్పకూడని ఒక రహస్యాన్ని ఒక వేశ్యకు చెప్పుతున్నాడు శాంసన్. ఒక వేశ్యకు చెప్పుతున్నాడు. చివరికి ఏమైపోయాడు చూడండి దేవుని వల్ల. ఈ కంటిని చూసి మోసపోయాడు. అదే కంటిని ఇదిగో వారి దేవతా గుడిలో కట్టేసి కళ్ళను ఓడబీకేసేశారు. అప్పుడు బాధపడుతుంటున్నాడు. అప్పుడు బాధపడుతూ, తండ్రి నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఆ మాట తన హృదయంలో నుంచి రాకపోతే నరకానికి చేరిపోయేవాడు. ఒక్కసారి నన్ను క్షమించయ్యా, నీ సంకల్పానికి నేను ఇదిగో దెబ్బగా నిలబడ్డాను, అడ్డుగా ఉన్నాను, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడుగుతుంటున్నాడు. దేవుడు కృప చేశాడు దేవుని వాళ్ళరా. ఈ రాత్రికాల సమయంలో మీ అందరితోటి, మనందరితో దేవుడు సూటిగా మాట్లాడుతుంటాడు. మన చూపు మంచిగుందా? మన చూపు మంచిగుందా? ఏదైనా చూసి కావాలనుకుంటున్నారా? చూపును కంట్రోల్ చేసుకుంటున్నారా? ఈ చూపుకు ప్రేరేపితులు అవుతున్నారా? ఈ చూపు నిన్ను ఎంత స్థితిలోనికి తీసుకుని వెళుతుందో చివరిగా ఒక మాట చూసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడండి. ఏమంటున్నాడు? పేతురుగా రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, వ్యభిచారిని చూచి ఆశించుచు, వ్యభిచారిని చూచి ఆశించుచు తనలో తాను ప్రేరేపితుడవుతున్నాడు. ఓ వేశ్యను చూసి, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. పాపము మానలేని కన్నులు గలవారు. పాపాన్ని మానటం లేదు, కన్నులు పాపం చేస్తున్నాయి దేవుని వాళ్ళరా. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయం. నీ కంటి చూపును కంట్రోల్ చేసుకో. ఆ రోజుకు పట్టెడు అన్నం ఉందా? తిని బ్రతుకు. దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రం ఉందా? కట్టుకుని బ్రతుకు. ఇదిగో నీ భర్త కష్టాన్ని నువ్వు వృధా చేయకు, మరొకరితో పోల్చకు. ఆవిడకుంది, వీరికుంది, వారికుందని నీ భర్తను నిందించకు. ఇదిగో ఆవిడకుంది, ఈవిడకుందని నీ భార్యను నువ్వు నిందించకు. మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించండి. నీ పిల్లలు, నీ కష్టము, నీ కుటుంబం కలిసి దేవుడిలో ఆనందంగా ఉండండి. ఒకరికి ఉన్నది మనకు లేదని మనం ఫీల్ అవ్వకూడదు దేవుని వాళ్ళరా. నీ భర్తను నువ్వు సంతోషపెట్టు, నీ భార్యను నువ్వు సంతోషపెట్టు. నీ పేదరికాన్ని బట్టి నువ్వు నిందించుకోకు. ఆసాపు గారు అదే చేశారు. నీకు లోకములో ఏది లేకపోవచ్చు, నీ కన్న తండ్రి నీతో ఉన్నాడు, నీ దేవుడు నీతో ఉన్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టే మనం ఈ ప్రపంచాన్ని మనం ఎందుకు చూడాలి? ఆలోచించండి.
ఈ ప్రపంచాన్ని చూడటం లేదు దేవుని వల్ల. మానవ నేత్రాలతో మనం ప్రపంచాన్ని చూస్తే మనం ధనవంతులం కావాలని పరుగులు తీస్తాం. దీనికోసం వక్ర మార్గంలోనికి వెళ్ళిపోతాం. చుట్టూ ఉన్న ఉద్యోగస్తులను చూశాడట, ప్రతి ఓడు సంపాదించుకుంటున్నాడు. ఇతను మాత్రం భక్తి అంటున్నాడు. దేవుని కోసం ఇవ్వాలి, దేవుడి పరిచర్య చేయాలి, ఆయన పనిలో ఉండాలి. చుట్టూ ఉన్న వారిని చూస్తే వీడు కారు కొన్నాడు, వాడు కారు కొన్నాడు, వీడు కారు కొన్నాడు, వాళ్ళందరికంటే నేను సీనియర్ కదా, నాకు అసలు కారే లేదనుకున్నాడు. వీళ్ళకు ఎలా సాధ్యమైంది, నాకెందుకు అవ్వడం లేదని ఆలోచించాడు. టేబుల్ మీద నుంచి జీతం తీసుకోవడం కాదు, టేబుల్ కింద కూడా చేయబెట్టాలనుకున్నాడు. టేబుల్ కింద చేయబెట్టడం ప్రారంభించాడు. వక్ర మార్గం. ఒకరోజు పోలీసులకు దొరికిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు. కుటుంబం రోడ్డున పడింది. ఏం సాధించావు? నా పక్కవాన్ని చూసి నేను మోసపోయాను అనుకుంటున్నాను. దుష్టుడు ఏమెత్తుగడేశాడు తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రానికి అంధత్వం కలుగజేశాడు, గుడ్డితనాన్ని కలుగజేశాడు. మానవ నేత్రం కనపడుతుంటుంది, మనోనేత్రము ఆరిపోయింది. మానవ నేత్రము ఆరిపోయినా పర్వాలేదు, కానీ మనోనేత్రము ఆరిపోకూడదు పిల్లరా. కాబట్టి ఏదైనా చూసినప్పుడు, ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి ఏమర్థం కావాలో తెలుసా? క్రీస్తు రెండవ రాకడలో ఇదంతా నాశనమై పోయేది. ఈ దేహాన్ని చూసినప్పుడు ఇది ఒక రోజు మృత్యువులోనికి వెళ్ళిపోయేదే. ఈరోజు సంపాదించిన అన్ని ఇక్కడే ఉంటాయి, సంపాదించిన మనం మాత్రం ఇక్కడ ఉండం. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి పిల్లరా. శ్మశానానికి వెళ్ళగానే సమాధులు కనపడుతుంటాయి చూడండి. సమాధులు, ఓ 1000 సమాధులు, ఓ 500 సమాధులు. ఓ శ్మశానంలోకి వెళ్ళగానే ఓ పబ్లిక్ మీటింగ్లో జనాలు కూర్చున్నట్టుగా శ్మశానములో సమాధులు మనకు కనపడుతుంటుంటాయి. నేను ఎప్పుడు చెప్తాను, ఈ సమాధులన్నీ ఎక్కడివి? ఈ సమాధులలో ఉన్నవారు ఎవరు? ఈ సమాధులలో ఉన్నవారంతా ఒకరోజు సమాజములో ఉన్నవారు, ఒకరోజు సమాజములో ఉన్నారు, ఈరోజు సమాధులలో ఉన్నారు. ఈరోజు మనం సమాజములో ఉన్నాము. మనం కూడా ఒకరోజు ఏమైపోతాము? సమాధులలోనికి వెళ్ళిపోతాం. సమాధులలోనికి వెళ్ళే మనకు ఈ సమాజంతో పని ఏంటి చెప్పండి? సమాధులలో నుంచి లేపే ఒకడున్నాడు, ఆయనే మహనీయుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయనను చూచుకుంటూ మన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఆయన్ని తప్పించి లోకాన్ని చూసామనుకోండి, ఇక మనం పడిపోతాం దేవుని వలన. చివరికి ఒక మాట, 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6వ వచనము ఏమంటున్నాడో చూడండి. 2వ అధ్యాయం 6వ వచనములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏంటయ్యా ఆ మనసు అనగానే, ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు, దేవునితో సమానంగా సింహాసనం మీద ఉండవలసినవాడు, దేవునితో సమానంగా ఉండాల్సిన వాడు, దేవుని స్వరూపం కలిగినవాడు అయినప్పటికీ మనుషుల పోలికగా పుట్టడం ఏంటి? దాసుని స్వరూపాన్ని ధరించుకోవడం ఏంటి? తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం ఏంటి? ఓ మహానుభావుడు, ముల్లోకాల చక్రవర్తికి జ్యేష్ఠ కుమారుడు, తన నోటి మాట చేత ఆజ్ఞాపించి ముల్లోకాలను గడగడలాడించగలిగిన శక్తి కలిగిన యేసుక్రీస్తు తలదించుకొని ఈ భూమి మీదకి వచ్చేస్తుంటున్నాడు. దేవుని వల్ల ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన్ని చూడండి, యేసు వైపు చూచుచు మీరు ప్రయాణం చేయండి. ఆయనలో తగ్గింపు చూడండి, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టిన విధానం చూడండి. ఈరోజు అదే యేసుని కలిగిన మనం దేన్ని చూస్తున్నాం చెప్పండి? దేవుని వల్ల శరీర సౌందర్యాన్ని చూస్తున్నావా? ఈ లోకపు ఆధిపత్యాన్ని చూస్తున్నావా? ఈ లోకపు ఆడంబరాన్ని చూస్తున్నావా? మనుషులను చూసి నేను అలా లేకపోయానని ప్రేరేపితులవుతున్న వద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి పడు. దేవుడు నీకు ఇచ్చిన దానితో ఉండు. పాపం చేయకండి. దేవుని వల్ల దుష్టుడు మనల్ని పాపం చేయడం కోసం మన చుట్టూ ప్రపంచాన్ని పెట్టాడు, అక్కడే మనల్ని మోసపుచ్చుతున్నాడు. దయచేసి మీ అందరికీ చెబుతున్నాను, చూపును కంట్రోల్ చేసుకోండి. పాపం వైపు మన చూపు మళ్ళిస్తుంది. చూస్తాము, ఆలోచిస్తాము, ఒకరోజు దానికి అంకురార్పణ చేసి మనం స్టార్ట్ చేస్తాం. చూడకపోతే కొన్నిసార్లు చూడొద్దు, మనల్ని ఆకర్షిస్తుంది. కొన్నిసార్లు చూడగానే మనకు మనసు చెల్లిస్తుంది. వద్దు, నేను చూడకూడదు, అమ్మో నేను చూడకూడదు, సూటిగా చూడు. లేదు, కాదు, కూడదని అదే పదిగాన చూస్తున్నావో, ఒకరోజు అది చేసేంత వరకు నిన్ను ప్రేరేపిస్తుంది దుష్టుడు. పాపములో మగ్గిపోతావు. దావీదైతే బయటికి రాగలిగాడు, శాంసన్ బయటికి రాగలిగాడు. ఏమండి, ఈరోజు మరి మనం బయటికి రాగలేకపోతే, ఆ పాపములోనే చచ్చిపోతే, యోసేపు బయటకు వచ్చాడు చూసారా? మనం రాకపోతే నిత్యనాశనములోనికి వెళ్తాం. అందుకనే నేత్రాశ నిత్యనాశనము. నేత్రాశను నీవు కంట్రోల్ చేసుకుంటే నిత్య జీవములోనికి మనం వెళ్ళాలంటే ఈ నేత్రాలతో క్రీస్తును చూడాలి, మనోనేత్రముతో ఈ ప్రపంచాన్ని ఆలోచించాలి. పరలోకంలో మనం సజీవులుగా ఉండాలి.
కాబట్టి దేవుడు సేవ, సేవకులతో ప్రయాణము, సంఘముతో సహవాసము, వ్యక్తిగత పరిశుద్ధత, మన కుటుంబపు రక్షణ, దేవుడి పరిచర్యలో ఆత్మల భారం కలిగి మనం ముందుకు వెళ్ళిపోవడం, ఇంతకంటే గొప్పది ఈ లోకంలో ఏది లేదు దేవుని వల్ల. కాబట్టి ఉన్న శేష జీవితాన్ని దేవుని కోసం వాడండి. రేపేమి సంభవించదో మనకి తెలియదు. మనం కన్ను మూస్తే పరలోకానికి వెళ్ళాలి. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. లేదు నిత్య నరకములోనికి వెళ్ళామనుకోండి, భయంకరమైన స్థితి. మనం చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాలి. అవకాశం ఇంకా ఉంది. పాపములో నుంచి బయటికి వద్దాం. పరలోకమందున్న క్రీస్తును చూద్దాం. నిత్యత్వంలోకి అడుగు పెడదాం. తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. ఓ లోతు జీవితం మాకొక పాఠం, ఓ దావీదు జీవితం మాకొక పాఠం, సంసోను జీవితం మాకొక పాఠం. తండ్రి, పాపానికి ప్రారంభం మానవన చూపు అని మా కళ్ళ ముందు మీరు పెట్టి ఉంటున్నారు. మా చూపును మేము కంట్రోల్ చేసుకుంటే తండ్రి, అన్నిటిలోనైనా మేము స్థిరపడతాము, భక్తిలో స్థిరపడతాం. ఆసాపు గారి జీవితంలో తండ్రి వెనుకకు తిరిగి రాగలిగాడు, లేదంటే నరకానికి చేరిపోయాడు. క్షణమాత్రంలో నరకానికి చేరిపోయేవాడు. నిశ్చయముగా కాలు జారిపోదును అంటున్నాడు. మనోనేత్రముతో ఆలోచించి తండ్రి, నిశ్చయముగా కాలు జారు చోటున లోకముంది అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఓ ఆసాపు లాంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మీ కుమారుడిని క్రీస్తుని పోరి నడుచుకోగలిగే స్థితి ఇవ్వండి. స్థానిక గ్రామము, సంఘము కలిసి తలపెట్టిన ఈ కార్యక్రమంలో తండ్రి, మీ పిల్లలందరినీ స్థిరపరచండి. సంఘ అభివృద్ధి కొరకు నాయన కుటుంబాలు దోహదపడే స్థితినివ్వండి. మీ పిల్లల కుటుంబాల్లో నెమ్మదినివ్వండి. మీ పిల్లల ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదలనివ్వండి. మీ పిల్లల అనారోగ్యాల నుంచి తండ్రి విడుదలనివ్వండి. తండ్రి, నెమ్మది కలిగిన జీవితాలు మీ బిడ్డలందరికీ అనుగ్రహించి తండ్రి, సేవను జరిగిస్తున్న, కుటుంబాలను కాస్తున్న మీ సంఘ కాపరినైనా తన కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడండి. మీ దాసుడికి నాయన నోటికి నోరుగా ఉండి, తన మాటలకు మీరు శక్తినిచ్చి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించగలిగే చక్కటి జ్ఞానమును మీ దాసుని కుటుంబానికి అనుగ్రహించండి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న మీ దాసులందరి కుటుంబాలను చల్లగా కాచి కాపాడండి. తండ్రి, మిమ్మల్ని లోకానికి చూపెట్టే వారమునైనా మేమంతా, మేము కనబడకుండా మిమ్మల్ని కనుపరిచి, మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని కనుపరిచి మీ మన్ననలు పొందుకునే స్థితిని మా అందరికీ అనుగ్రహించమని, ఐకమత్యము, ప్రేమ, సంతోషం మా జీవితాల్లో స్థిరపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్.